తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రంతా డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగింది. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాతో నిఘా వేసినట్లు ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పథకాన్ని సాధించిన నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుడు ఆర్జీ బాలకృష్ణకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు హాజరయ్యేందుకు బాలకృష్ణ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాపరంగా నగర కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆర్జీ బాలకృష్ణకు సూచించారు. హర్యానాలో కూడా బాలకృష్ణ మెడల్ సాధించాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం ప్రజలు ఇలాంటి క్రీడాకారులను ఆర్థికంగా, మానసికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు శ్రీనివాస్ ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ పాలకవర్గ, కార్యవర్గ మరియు ట్రస్ట్ బోర్డు సభ్యుల తరపున ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రైవేటు బస్సు ఆపరేటర్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ప్రైవేటు ట్రావెల్స్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు యజమానులు, ఆపరేటర్లతో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రయాణికుల భద్రతే అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులతో బాధ్యతాయుతంగా, మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరించడం ఆపరేటర్ల నైతిక బాధ్యత అని గుర్తు చేశారు. ముందుగా ప్రకటించిన ప్రయాణ షెడ్యూల్ను ఎటువంటి కారణాలతోనైనా రద్దు చేయడం లేదా వాయిదా వేయడం అనుచితమని, ఇటువంటి చర్యలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు. వాహనాలు నడపడంలో అతివేగం, అజాగ్రత్త మరియు ర్యాష్ డ్రైవింగ్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. రహదారి భద్రతా నిబంధనలు కఠినంగా పాటించడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలని సూచించారు. సుదీర్ఘ ప్రయాణాలకు తప్పనిసరిగా 2 డ్రైవర్లు ఉండాలని, డ్రైవర్ విశ్రాంతి నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చడంతో పాటు అవి పనిచేసే స్థితిలో ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సహాయం పొందేందుకు ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ నంబర్ 9281607001ను స్పష్టంగా చదవదగిన రీతిలో ప్రదర్శించాలని ఆదేశించారు. కోనసీమ వాసులను 5 రోజులుగా భయభ్రాంతులకు గురిచేసిన ఇరుసుమండలోని మోరీ5 బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. మరోసారి ప్రమాదం జరగకుండా బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ ఓఎన్జీసీ సిద్ధం చేసింది. అంతర్జాతీయ నిపుణులు రప్పించాలని భావించిన పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో ఓఎన్జీసీ ఈ మంటలు ఆర్పింది. బ్లోఅవుట్ వల్ల సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్టు అంచనా వేస్తున్నారు.